నమస్తేనే. నమస్తే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు? ఇప్పటి వరకు జగన్ గారి పరిపాలన చేశామండి. అలాగే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేశాం. యాక్చువల్గా చెప్పాలంటే హైదరాబాద్ డెవలప్ అయిందంటే సగానికి సగం 50% చంద్రబాబు నాయుడు గారి వల్లే. అది మళ్ళీ అతను వస్తే ఏమైనా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఇంతకు ముందు కూడా ఉన్నారు కదా, మరి అప్పుడేమైనా డెవలప్మెంట్ చేశారంటారా? గత ఎలక్షన్స్ లో ఆయనే కదా నిలబడింది, ఆయనే కదా మరి అంటే రాజకీయం అంతా చూసింది. మరి అప్పుడు జరిగిందంటారా మరి ఇదే మార్పు? ఇదే మార్పు అంటే 5 yearsలో అంత తొందరగా జరగడం అంటే కుదరదు. అంటే ఇప్పుడు అతను వస్తే సరిపోద్దని నేను చెప్పట్లేదు. ఎవరైనా న్యాయంగా రాష్ట్రానికి న్యాయం జరిగితే బెటర్ అని మరి నెక్స్ట్ ఎలక్షన్లోనైనా అలా గెలిచి మరి నిలబడితే ఏ మార్పులు తీసుకురావాలని అనుకుంటున్నారు? యాక్చువల్గా మనకి ఎంప్లాయ్మెంట్ పరంగా మన వైజాగ్లో ఏమీ డెవలప్మెంట్ పెద్దగా లేదు. సో అట్లాంటి సిటీ మన హైదరాబాద్లో సిటీస్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నాం. ఆ డెవలప్మెంట్ కావాలి అంటే జాబ్ అదే సాఫ్ట్వేర్ రంగాన్ని డెవలప్ చేయాలని. సో ఇప్పుడు 2014 నుంచి 19 వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంటికి అంటే నెలకు 500 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది. సో ఇప్పుడు జగన్ గారి హయాంలో 2019 నుంచి 2023-24 వరకు సో 1500 నుంచి 2000 వస్తున్నాయంట కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? 1500 నుంచి 2000 వస్తున్నాయి. అట్లా ఏం జరగలేదు కండి, ఎప్పుడు అలా రాలేదు. నేను మా ఇంటి కరెంట్ బిల్ నేనే కడుతున్నాను. నార్మల్గానే 300-200 అట్లా వస్తుంది. అంటే 1500 నుంచి 2000 వస్తున్నాయి అట్లా. నాకైతే అప్పుడు నా విషయంలో మా ఫ్యామిలీ విషయంలో ఎప్పుడు జరగలేదు. మరి మిగతా వాటిలో జరిగిందంటే ఇప్పుడు జగన్ గారు ఏమంటున్నారంటే మళ్ళీ నేను గవర్నమెంట్ ఫామ్ చేస్తే వాలంటీర్లపై నా మొదటి సంతకం చేస్తా అంటున్నారు. అదే విధంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో మెగా డిఎస్సీ పైన నా మొదటి సంతకం చేస్తా అంటున్నారు కదా. సో మరి వాటి మీద మీ అభిప్రాయం ఏంటి సార్? వాలంటీర్ల మీద మెగా డిఎస్సీ అని అంటున్నారు కానీ లాస్ట్ టైం అట్లానే జరిగింది. కానీ ఇప్పటికి వచ్చి మెగా డిఎస్సీ లాస్ట్ టైం ఒకసారి 2012లో జరిగింది అట్లా మెగా డిఎస్సీ. కానీ బట్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు కూడా కొంతమందికి రాలేదు. అదే అతను ఇప్పుడు ప్రభుత్వాలు అయితే అలానే చెప్తాయి కానీ జరిగేది హాఫ్ మాత్రం. అంటే ఇప్పుడు జగన్ గారు వాలంటీర్లను బానిసలుగా వాడుకుని 5000 ఇచ్చారు. సో ఈసారి అధికారంలోకి వస్తే మేము 10,000 ఇచ్చి ఆదుకుంటామని చంద్రబాబు నాయుడు గారు హామీలు ఇస్తున్నారు కదా. సో మరి ఎలా ఉంటుంది దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు అంటే ఓకే వాలంటీర్కి 5000 ఇచ్చారు, ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారు. దాని బదులుగా వాళ్ళని పర్మనెంట్ చేయడం బెటర్ అండి. ఎందుకంటే వాలంటీర్లుగా వాళ్ళు ఇప్పుడు ఒక లాస్ట్ 4-5 years నుంచి కష్టపడుతూనే ఉన్నారు. వాళ్ళు పర్మనెంట్ చేసి అదే వాళ్ళని ఇప్పుడు వాలంటీర్లు అంటే ఏంటి నాన్ పర్మనెంట్ కదా, పర్మనెంట్ చేస్తే బెటర్. పర్మనెంట్ చేసి శాలరీస్ కూడా 10,000 ఇస్తే అది బెటర్. ఇప్పుడు అతను ఏదో 10,000 చేశాను కొద్ది రోజుల తర్వాత తీసేస్తానంటే అది కాకుండా పర్మనెంట్ చేస్తే బెటర్. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లోకి వచ్చి ఓటు అడుగుతా అన్నారు జగన్ గారు. మరి నిజంగానే అయింది అనుకుంటున్నారా మరి ఈ 5 yearsలో? జరగలేదు. సో ఓవరాల్గా ఒక్క మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకున్నారు సార్ మీరు? చంద్రబాబు నాయుడు గారు. ఏపీలో ఎలక్షన్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదా, సో 3 పార్టీలు 3 వర్గాల నుంచి పోటీ అయితే చేస్తున్నారు. సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? ఎవరు గెలిచినా గెలవకపోయినా జగన్ మాత్రం గెలవద్దు అనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే చూసాం కాబట్టి పాలన. ఏం చూసారు అంటే? చూసామని అంటున్నారు కదా, అంటే మీకు నచ్చలేదా పాలన? ఏం చేయలేదు కాబట్టి అండి. అదేంటి మరి నేను నవరత్నాలు చేసాము అంటే 9 వాక్యాలు నిలబెట్టుకున్నామని అంటున్నారు కదా, మరి ఆ 9 వాక్యాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఆ 9లో నిలబెట్టారన్నారు కదా, అందులో 2 ఏవి బాగా సక్సెస్ అయ్యాయి మీరు చెప్పండి. లైక్ అమ్మఒడి ఇంకా ఏంటి చేశారు కదా, అంటే నాకే రాలేదు అంటే మీకే నచ్చాయా? ఎవరికి నచ్చలేదు, ఏం సక్సెస్ అవ్వలేదు కాబట్టి అతను రాకుండా ఎవరు వచ్చినా ఓకే అంటున్నా. సో నేను మళ్ళీ ఎలక్షన్స్లో నేనే గెలుస్తాను పక్కాగా, వైజాగ్లో నేను నా ప్రమాణ స్వీకారం చేస్తాను, అదే క్యాపిటల్గా పెడతాను అంటున్నారు కదా. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ ఇంతకుముందు 3 క్యాపిటల్ అన్నాడు కదా, ఇప్పుడు వైజాగ్ అన్నాడు, రేపు అసలు వైజాగ్ ఉంటుంది అన్నాడు ఒకటి. సో సంపూర్ణ మద్యపానం చేసిన తర్వాతే నేను ఎలక్షన్స్లో మళ్ళీ వస్తానని అనేసి అన్నారు. అలాంటిది ఇప్పుడు అది జరగకపోగా నన్ను గెలిపించండి అన్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే ఇంతకుముందు చేసిన మద్యపానంలో బిజినెస్ సరిగ్గా జరగలేదు, ఇంకొన్ని బ్రాండ్స్ పెడతారేమో కొత్తగా. సో ఇప్పుడు చూసుకుంటే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అయితే పోటీ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్న 5 కోట్ల విరాళం అయితే ఇచ్చారు. సో అది నిజంగా పార్టీ ఫండ్స్ కోసమే అంటారా లేకుంటే ఇంకా వేరే ఉద్దేశం ఏమైనా ఉందంటారా దీని వెనకాల? అది దేనికోసం అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ కోసం వాడతారు. అంటే బ్లాక్ మనీని వైట్గా మార్చడం కోసం ఇది విరాళాలు అనే పుకార్లు అయితే పుట్టిస్తున్నారు. అదంతా బ్లాక్ మనీని వైట్గా ఇప్పుడు మార్చుతున్నారు ఎలక్షన్స్ ముందు కాబట్టి అని అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? బ్లాక్ మనీని అంత గట్టిగా చెప్తున్నారు, మీరెంత ఇచ్చారు బ్లాక్ మనీ?
వేల సంగతి అవసరం లేదండి. గెలిచిన వాడైనా పవన్ కళ్యాణ్ స్టార్ ఎప్పటికీ. బట్ గెలిస్తే ఎంత చేయాలని చేస్తారు ఆయన. సో ఇప్పుడు తమ్ముడు రాజకీయాల్లో ఉన్నారు కదా, మళ్ళీ తమ్ముడిని అడ్డు పెట్టుకొని అన్నేమైనా రాజకీయ ప్రయోగం చేస్తారనే అభిప్రాయం ఏమైనా ఉందంటారా? అభిప్రాయం అస్సలు డౌట్ లేదండి, ఆయన రారు, మళ్ళీ క్లియర్ కట్గా రారు. అంటే ఇప్పుడు డబ్బు సాయం చేశారు కదా, లైక్ ఇప్పుడు ఇది ఈ సాయం డబ్బు వరకే ఉంటారా, లేకపోతే ప్రచారం కూడా వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇప్పుడు మీరు చిరంజీవి గారు డబ్బు సాయం చేశారని అంటున్నారు. చిరంజీవి గారు డబ్బు సాయం ఇంతకుముందు కూడా చాలా సాయం చేశారు. ఇండస్ట్రీలో వాళ్ళకి కూడా సాయం చేశారు, కరోనా టైంలో కూడా ఆదుకున్నారు. అప్పుడు ఏ పార్టీ పెట్టలేదు కదా ఆయన, మరి మళ్ళీ ప్రజారాజ్యం స్టార్ట్ చేయలేదు కదా, ఊరికే చేశారు కదా, ఇది అంతే. సో పిఠాపురం నుంచి అయితే ఆయన పోటీ చేస్తున్నారు కదా, గత 2 స్థానాల్లో పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. లైక్ ఇప్పుడైనా గెలుస్తారంటారా? ఏమండి, మనం ఎవరు గెలుస్తారని మనం చెప్పలేకపోవచ్చు, బట్ ప్రతిసారి ఓడిపోవాలని కూడా లేదు కదా, ఎప్పుడప్పుడు గెలవాల్సిందే కదా, గెలుస్తారు అంతే. థ్యాంక్ యూ. ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి కదా, సో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ప్రజెంట్ అంచనాల ప్రకారం మెజారిటీ సీట్స్ అయితే రావు ఎవరికి. ఒక 5-10 సీట్లతో ఏ పార్టీ అయినా రావచ్చు. అంచనాల ప్రకారం 5 సీట్లు కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటాం. ఎందుకని చేసినవి ఉన్నాయి కదా ఆ విధంగా. ఇప్పుడు పథకాలు కానీ ఆంధ్రప్రదేశ్ ఒకప్పుడు 0%లో ఉండింది, 20% డెవలప్ అయింది అనుకోవచ్చు అంతే. మద్యపానం పూర్తిగా నిషేధం అయితేనే నేను ఎలక్షన్స్ లో మళ్ళీ నిలబడతాను, అప్పుడే మీరు నాకు ఓటేయండి అని జగన్ గారు అన్నారు. ఇప్పుడు చూసుకుంటే మద్యపాన నిషేధం అవ్వకపోగా ఊరికొకటి ఉండే బ్రాందీ షాపుల్ని వీధికొకటి చేసిండ్రు. సో దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఒపీనియన్ ఏంటంటారా, ఆంధ్రప్రదేశ్కి మెయిన్ ప్రాపర్టీ ఏ దాని ద్వారా అమౌంట్ వచ్చేది రూట్లో లేదు, వచ్చేది మద్యం వల్లనే. ఏదో నోరు జోరు ఏమన్నా జగన్ చెప్పాడేమో, మాట ఇచ్చాడేమో, కానీ ఒక నెగిటివ్నే అదొక్కటే పోర్ట్రేట్ చేస్తారా, మిగతా విషయాలు ఏదైనా చేస్తున్నారా? చెప్పండి, మీరు చెప్పండి. అంటే ఆదాయం మద్యపానం మీదే వస్తుంది అనేసి ప్రజల్ని మందుకి బానిసలు చేసేస్తారా? ఇప్పుడు నేను ఒక సలహా ఇస్తాను మీకు. మీ ఫోన్లో ఉంది, రీఛార్జ్ ఉంది, మీకు అవసరం అయితే వేసుకుంటారు, లేదంటే లేదు. అట్టే మద్యపానం తాగాలనుకున్నాడు తాగుతాడు, లేదంటే లేదు, అంతే కదా. అంటే మాట మీద నిలబడలే కదా, మరి మాట తప్పారు కదా, మరి మాట తప్పి మళ్ళీ ఎలక్షన్స్ లో నిలబడ్డం అంటే మరి అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడే మాట తప్పిన వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద మాటలు తప్పరని నమ్మకం ఏంటి అంటారు కదా. రాజకీయం అనేది 100 సలహాలు ఇస్తారు, దాంట్లో 50% అన్న ఛాయిస్ తీరిస్తే ఓకే అనుకోవచ్చు. 60% కాదు, 70% తీర్చాడు. 30% మళ్ళీ వచ్చేదానికి ఏదన్నా అవకాశాలు ఉంటే చెప్పుకుంటారు అంతే. సో మళ్ళీ ఎలక్షన్స్ లో గెలిచేది నేనే 2024లో, వైజాగ్ నుంచే నేను ప్రమాణ స్వీకారం చేస్తాను అని అనేసి అంటున్నారు కదా, సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? కన్ఫర్మ్ గా చేస్తాడు, వైజాగ్ నుంచే చేస్తాడు. ఈసారి మాట నిలబెట్టుకుంటారంట. అంటే గత ఎలక్షన్స్ లో కూడా ఇదే మాట అన్నారు, వైజాగ్ లోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు, గతంలో చేయలేంది ఇప్పుడు ఏం చేసేస్తారంటారు. ఇప్పుడు వైజాగ్ లో చేయనంత మాత్రం సీఎం కాకపోతాడా? ప్రమాణ స్వీకారం ఎక్కడ చేసినా సీఎంఏ కదా. లొకేషన్ ఎక్కడో వాడి మైండ్ లో ఏది ఉందో దాన్ని పట్టుకొని వాళ్ళు ప్రయోగిస్తున్నారు అంతే. సో మనకి చూసుకుంటే గతంలోని ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన మాట్లాడుతూ అక్కడ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఏమని, 10 ఏళ్లగా ఆయన బెయిల్ మీదే ఉంటూ కోర్టుకు వెళ్లాల్సిన ఆయన ఇప్పుడు బెయిల్లోనే తిరుగుతున్నారు. సో బెయిల్ మీద తిరిగే అతను ఏం రాష్ట్రాన్ని బాగు చేసేస్తారు, ఎప్పుడొకప్పుడు ఆ బెయిల్ క్యాన్సిల్ అయిపోతుంది, జైలుకి వెళ్ళడం పక్కా అని అంటారు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అసలు? అవును కదా, సరే జైలుకి వెళ్ళొచ్చు కాదనుకుంటా, రాష్ట్రం బాగుపడిందా లేదా? సీఎం అయ్యాడు కదా, రాష్ట్రంలో కొన్ని రూపురేఖలన్నా వచ్చాయా, చేంజ్ చేయాలి లేదా? స్కూళ్ళు కానీ, పథకాలు కానీ, రైతు రుణమాఫీలు కానీ ఏదైనా చేంజ్ అయిందా లేదా? ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చినా వాళ్ళకి సలహాలు, వాళ్ళ పథకాల ప్రకారం వాళ్ళు చేయొచ్చు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కొన్ని వాళ్ళ మేనిఫెస్టో ప్రకారం చేయొచ్చు అంతే. పిఠాపురం నుంచి మరి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో ఆయన గెలుస్తారంటారా మరి అక్కడ నిలబడి? మ్యాక్సిమం గెలవచ్చు, అంచనాలు ఉన్నాయి. నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమానినే. పవన్ కళ్యాణ్ సింగిల్గా నిలబడితే నేను కూడా పవన్ కళ్యాణ్కి ఓటేసిండు. టైప్ అయ్యాడు కాబట్టి నేను సపరేట్ అయ్యాను అంతే. ఎందుకంటే టైప్ అయితే సపరేట్ అయిపోవడానికి కారణాలు ఏంటి? అంటే మేము టైప్ అయ్యింది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప మా సొంత ప్రయోజనాలు ఏమీ లేవు అని అంటున్నారు కదా, మరి రాష్ట్ర ప్రయోజనాల కోసం టైప్ అయ్యేటప్పుడు విడదీసి చూడాల్సిన అవసరం ఏముందంటారు? రాష్ట్ర ప్రయోజనాలు ఏరే ప్రభుత్వంలో టైప్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఒంటరిగా నిలబడు, ఈ సంవత్సరం 20 సీట్లు గెలుస్తావు, ఇంకొక 5 సంవత్సరాలు 40 సీట్లు గెలుస్తావు. అభిమానులు ఎవరిని కొలగొట్టకూడదు కదా. నువ్వు 20 సీట్లు గెలిచింటే మేము ఒంటరిగా నువ్వు మాట మీద ఉన్నావని మేము ఒప్పుకుని ఉంటాం. బీజేపీని తిట్టి నువ్వు ఈ పక్క తెలుగుదేశం తిట్టి మళ్ళీ వాళ్ళతో టైప్ అవుతుంది. ఏ విధంగా టైప్ అవుతుంది? ఓవరాల్ గా ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఇప్పుడు ఏపీలో? అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కా అంతే. సో గెలిస్తే ఈసారి ఏ మార్పు కోరుకుంటున్నారు రాష్ట్రంలో? ఏ మార్పు కోరుకుంటా, ఏదన్నా ఐటీ కంపెనీలు తెస్తే ఇక్కడ హైదరాబాద్కి రాకుండా అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉంటాం. థ్యాంక్ యూ. ఎలక్షన్స్ ఉన్నాయి, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? టీడీపీ కూటమి అండి, జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి. ఎందుకు అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఒక్క డెవలప్మెంట్ అనేది జీరో అండి.
డెవలప్మెంట్ అనేది జీరో. సో ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఉంటేనే మనం ఇక్కడ దాకా మేము ఆంధ్రానే ఇక్కడ దాకా జాబ్ చేయాల్సి వస్తుంది, ఇక్కడ దాకా వచ్చి జాబ్ చేయాల్సి వస్తుంది. అదే అక్కడ డెవలప్మెంట్ బాగుంటే అక్కడ కంపెనీస్ వస్తే అక్కడే ఉండి మనం కూడా ఇట్లా రూల్ చేసుకోవచ్చు. దానికోసం డెవలప్మెంట్ అనేది ఏది డబ్బులు ఇస్తే సరిపోద్దు. 45 ఏళ్ళకి పెన్షన్స్ అని ఇవన్నీ అక్కర్లేదు. డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా అందరూ డెవలప్ అవుతారు. సో 2014 నుంచి 19 వరకు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక ఇంటికి వచ్చేసి కరెంట్ బిల్లు 500 లోపు వచ్చేది, అంటే 500 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో 1500 to 2000 వరకు వస్తుంది కదా. Yes. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పటికి 5 times నాకు తెలిసి 5 సార్లు పెరిగిందండి కరెంట్ బిల్. అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు పెరగలేదు, పెంచమన్నారు, ఆ విధంగానే పెంచలేదు. ఇప్పుడు కరెంట్ ఏంటి ఎక్కడి నుంచో అప్పు తీసుకొచ్చి డబ్బులు ఇవ్వడం వలన మన మీదే మళ్ళీ ఆ పన్నులన్నీ వేసి మన నుంచి వసూలు చేస్తున్నారు. అదే డబ్బులు మళ్ళీ ప్రజలకు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు తప్ప డెవలప్మెంట్ ఏమీ లేదు, అంతే. సో వైఎస్ జగన్ గారు ఇప్పుడు వాలంటీర్లను బానిసలుగా వాడుకొని 5,000 ఇచ్చారు. అది చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళను 10,000 ఇచ్చి నేను ఆదుకుంటా అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తప్పు కాదండి. వాలంటీర్ అతని నిర్ణయం బాగానే ఉంది, కానీ సొంత పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు. సచివాలయం కోసం తీసుకున్నారు, వాళ్ళని అదే విధంగా యూజ్ చేస్తే బాగుండేది. పర్సనల్ పనుల కోసం వాడుకోవడం అనేది తప్పు. సో జగన్ గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి నేను వాలంటీర్ పైన మళ్ళీ నేను సంతకం పెడతాను, మొదటి సంతకము. అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే నేను మెగా డిఎస్ మీద పెడతా అంటున్నారు కదా. సో దాన్ని మేము అభిప్రాయం ఏంటి సార్? మెగా డిఎస్సి మీద పెడితే మనకు టీచర్స్ ఎక్కువ వస్తారండి. మామూలుగా ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అయితే ఆటోమేటిక్గా అందరూ కూడా ఎడ్యుకేటెడ్ అవుతారు. చెప్పండి. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అది మన ఏమంటారు అలసత్వం, ఏమంటారు దాన్ని, నిర్లక్ష్యం అండి, అంతే. గవర్నమెంట్ నిర్లక్ష్యం, అంతే. ఓకే. సంపూర్ణ మద్యపానం నిషేధం చేసిన తర్వాత ఎలక్షన్లకు వచ్చి ఓటు అడుగుతున్నారు జగన్ గారు. మరి నిజంగానే ఏ మేర సంపూర్ణ మద్యపానం నిషేధం జరిగింది అనుకుంటున్నారు మీరు? అది ఏ గవర్నమెంట్ వలన కాదండి, దాని మీదే గవర్నమెంట్ బతుకుతున్నాయి. తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా దాని మీద బతకాల్సిందే. దాన్ని అయితే మద్యపాన నిషేధం అనేది ఎక్కడా జరగదు, అది జరగదు. ఓవరాల్ ఒక మాటలో నెక్స్ట్ సీఎం ఎవరు అనుకుంటున్నారు సార్? చంద్రబాబు. 200 1500 వస్తుంది, సేమ్ యూనిట్స్. ఏదో ఒక ఛార్జెస్, ఆ ఛార్జెస్ ఈ ఛార్జెస్ అని చెప్పేసి ఎక్స్ట్రా ఛార్జెస్ చేస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ ఒక రకంగా పథకాలు నవరత్నాలు అని చెప్పేసి ఇస్తున్నా, ఒక చేతితో ఇచ్చేసి ఇంకో చేతి నుంచి కరెంటు బిల్లులని, పెట్రోల్ అని, ఛార్జెస్ అని ఇంకో హ్యాండ్ నుంచి దానికి డబల్ తీసేసుకుంటున్నాడు తను. ఇవన్నీ ప్రజలకి కనిపిస్తూనే ఉన్నాయి. బట్ జగన్ పాలనలో వాళ్ళ బెదిరింపుల వల్ల పైకి మాట్లాడలేకపోతున్నారేమో, కానీ వితిన్ ఈ మంత్లో ఆల్మోస్ట్ ఒక 2-3 months నుంచి మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, వ్యతిరేకత అనేది బాగా స్టార్ట్ అయింది. ఎమ్మెల్యేలు అందరూ పార్టీలు మారుతూనే ఉన్నారు. ప్రజలు ఇంకా ఆయనకి భయపడే ఏదో చేసి కొంచెం హోల్డ్ చేసుకున్నాడు. ప్రజల్లో ఉన్న వాయిస్ బయటికి రాలేదు. ప్రజలందరూ ఆ తీర్పు అనేది క్లియర్గా ఎలక్షన్స్లో చూపిస్తారు. ఐ థింక్ నేను 100+ సీట్స్ టీడీపీకి వస్తాయని చెప్పేసి అనుకుంటున్నా. బట్ నాట్ ఏ టఫ్, కొంచెం టఫ్గానే ఉంది, ఈజీగా అయితే లేదు. బికాజ్ ఆఫ్ ఆయన కొంచెం ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బాబు గారు, ఈ జగన్ గారు ఏదైనా చేయగలరు. ఓకే. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నారు కదా జగన్ గారు. మరి నిజంగానే వచ్చాయనుకున్నారు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ నుండి? అదే ఇప్పుడు తీసుకొచ్చారు, ఎక్కడికి వచ్చి పెట్టారు ఏంటో క్లారిటీ ఇవ్వమనండి. అది లేదు కదా. ఇప్పుడు దేనికి కూడా ఆయన దగ్గర ప్రాపర్గా లెక్కలేమి చూపించే పొజిషన్లో ఆయన లేరు. అసలు వాళ్ళ మంత్రులకే క్లారిటీ లేదు, ఎంత ఉంది, ఏం తీసుకొచ్చారు ఏంటిది అనేది. దేనికి వాళ్ళకి క్లారిటీ లేదు. రాష్ట్రంలో ఆర్బీఐకి ఒక కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? అసలు ముందు నాట్ ఓన్లీ ఆర్బీఐ కార్యాలయం కాదు, ఏదైనా డెవలప్మెంట్ చేస్తే కనుక కార్యాలయాలు ఇవన్నీ వస్తాయి. ఆ హోప్ ఎక్కడ క్రియేట్ చేశాడు? డెవలప్మెంట్ అంటే పథకాలు ఇస్తే డెవలప్మెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే పరిశ్రమలు రావాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఉందంటే బయట నుంచి ఇన్వెస్టర్స్ రావాలి. ఒక ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చిన ట్రయల్స్ ఆయన ఏమీ చేయలేదు. ఇన్వెస్టర్స్ వస్తే ఆల్మోస్ట్ ఇప్పుడు అక్కడ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళందరికీ మ్యాక్సిమం అక్కడే జాబ్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ థింక్ కూటమి నుంచే వస్తుంది సీట్.